వాని పాదాల దగ్గర కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం తండ్రి. ఈ లేఖనాలు ఆయన ప్రతి బిడ్డికి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ఆటకులు ప్రతి ఆట కనీసం బాంధించి ప్రభు సన్నిధి వెండిగా సహాయం చేసే పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడి ఉద్దేశం ఏంది? అందరూ మహిమను పొందాలని. మహిమ అంటే పరిశుద్ధాత్మ పొందాలని. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. కనుక పాపం అంటే ఏమిటి? శరీర కార్యములు స్పష్టమైనవి ఉన్నాయని గలతీ పత్రికలో 5:19 ఉన్నాయి కదా. కానీ 22లో ఏముంది? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, విశ్వాసము, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన ఫలాలు, శరీర కార్యాలు. ఇప్పుడు శరీరం వల్ల జయించుతుంది కానీ ఆత్మ నడిపింపు లేదు. అక్కడ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆత్మఫలం ఏంటంటే ప్రేమ. యేసుప్రభు ఏమన్నాడు? ప్రేమ అంటే అందరిని ప్రేమించమన్నాడా, కొందరిని ప్రేమించమన్నాడా? యేసుప్రభు అంటాడు, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకు ఏమన్నా ప్రతిఫలం ఉందా? యేసుప్రభు ఏమన్నాడు? శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. కానీ ప్రేమించలేక, ఎందుకంటే మన హృదయం అంగీకరించదు. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఆత్మ విషయంలో ధర్మశాస్త్ర నియమమునకు, శరీర విషయంలో పాపము నియమమునకు నేను బద్ధుడై ఉన్నాను. నాలో ఏ మంచి లేదు. అంటే రోమా 7:18 ఏ మంచి లేదు. మంచి ఉందని అనుకుంటాం కానీ మంచి మానవులో లేదు. మంచి వారు ఎవరంటే ఈ లోకంలో ఎవరమ్మా? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. అది ఆయనే. ఆ మంచితనము నేర్చుకోవాలా. అక్కడ ఏమన్నాడు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మహిమ, ఈ మహిమ నీకు మంచితనాన్ని నేర్పిద్ది. అర్థం చేసుకోండి. ప్రతి వారిలో పనిచేస్తాయి. అపోస్తలుడే పేతురున్నాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభా అన్నాడు ఆయన. అంటే చిన్న బిడ్డ వల్లే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే పరలోక రాజ్యం చేరతారు, తర్వాత గొప్పవాళ్ళ సంగతి అని చెప్పి స్పష్టంగా ఆయన మత్తయి సువార్త 18:1-2 స్పష్టంగా చెప్పాడు. తగ్గించుకోండి మీరు అంటాడు. అర్థం చేసుకోండి. అంటే గొప్పతనం ఆడగడ పనిచేస్తుంది. కానీ వీళ్ళు విభేదాలు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా విభేదాలు పెట్టుకొని రకరకాలుగా, అంటే వాళ్ళు చిన్న బిడ్డ టైపులో ఉన్నారు. అంటే అర్థం కాల, వాక్యం అర్థం కాల. ఎప్పుడు అర్థమైందంటే, ఈ నామం బట్టి ఈ శ్రమలో అనుభవించడం మనకి మేలు. అపోస్తలుడు 5:41. అంటే కొరడాలతో కొడుతుంటే అపోస్తలుడు పేతురు ఏమంటున్నాడు? ఈ నామమును బట్టి ఈ శ్రమలు అనుభవించడం మనకి మేలు. అంటే సంతోషంతో వారు వెళ్ళిపోయారు. అంటే వారిలో ఏముంది? మహిమ ఉంది. ఆ మహిమ పొందక మునుపు వాళ్ళు ఎట్లా ఉన్నారు? సేమ్ అంతే, మన టైపే. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం అంతే. నాది ఆయన కోపం వస్తుంది, మాట ముందు దుడుకు పేతురు, అవిశ్వాసం పేతురు, వెనక్కి వెళ్ళే స్వభావం, ఇవన్నీ మనలో పనిచేస్తుంది సహజంగా. ఇప్పుడు నాలో లేవనుకోవడానికి లేదు. 13 రకాలు ఉన్నాయి. ఎక్కడ? శరీర కాలంలో శరీరంలో ఉండే పనిచేసేవి. కానీ వాటి బలం ఎక్కువ అవుతుంది కానీ ఆత్మ ఫలాలు ఫలించడంలా. అందుకని శరీరము ఆత్మ శరీరము ఒకదానికొకటి విరోధంగా ఉన్నది. మీరు ఆత్మాసనంగా నడుచుకుంటే శరీర క్రియలు నెరవేర్చిన వారు కాదు. అంటే ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చిన వారు కాదని స్పష్టంగా చెప్పాడు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం మనం రక్షణ పొందామా? లేదు. బైబిల్ చెప్తుంది కదా. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ 20 వచనం, ఇలా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు తీర్చబడడు. తెలియబట్టడానికి వేరుగా సాక్ష్యం ఇచ్చి దేవుడు నీతి ఏంటండి? నిన్ను నీతిమంతులుగా నన్ను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఏమాడు? 4:25 మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి చేయుటకు. అంటే ఆయన లేచాడు కాబట్టి ఎందుకు మనం నీతిమంతులం? ఇప్పుడు మనం నీతిమంతులో పాపమా? అది అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఎంత గొప్ప త్యాగం చేశాడనేది అర్థం చేసుకోవాలా. దానికి ఆయన మనకు నీతిమంతులుగా చేయడానికి ఆయన శరీరధారిగా ధరించిన దినాల్లో ఆయన అంటాడు, నేను వెళ్ళుట మంచిది, వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడవడు, మీతో ఉంటాడు. లోకం ఆయన చూడదు, లోకానికి మీరు కనపడతాడు, మీలోకి ఆయన ఉంటాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా?
ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒక అద్భుతం చేస్తే దేవుడు నేను ఇక్కడికి వచ్చాను. లేదు, జగతికి పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో ఊపిరాక మునిపే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమించాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గర్భఫలము యెహోవాడిచ్చే బహుమానం, కుమారులు యెహోవాచ్చే స్వాస్థ్యం. నీ తల్లి గర్భంలో ఎక్కడ ఉన్నప్పుడు, నువ్వు పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను గమనించాడు. ఆయన ఆ కవడలో ఉన్నావు. ఈ లోపల ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు మరి అనుభవించావు. కానీ ప్రభు నమ్మదగినవాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఈ శ్రమ శోధన లేకుండా ఎవరు క్రైస్తవులు కారు. క్రైస్తవులు కావటానికి అవకాశమే లేదు. అన్నీ బాగుంటే మనం ఎందుకే వస్తాం? నేను నా మాటికి నేను రాను, నేను అనుకున్నాను జరిగింది అనుకో, నా అంతటోళ్ళు లేడు అనుకుంటాం. అందుకని ఆయన ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి మహిమ అనేది చాలా అవసరం. అందుకని ఇక్కడ ఏ భేదము లేదు, దేవుడానికి ఇచ్చే మహిమను పొందలేకపోతున్నాం. అంటే ఏ భేదము లేదనే మాట మరి ఎన్నిసార్లు చెప్పాడు? ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అంటే ఏ భేదము అనేది లేదనే మాట స్పష్టంగా ఇక్కడ అంటున్నాడు. రోమపత్రిక 10:12 ఉంటాడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, ఆయన నామములో ప్రార్థన చేయి. నువ్వు ఎవరు అన్నా కానీ, ఏ ఒక మతము కాదు, ఒక కులం కాదు, ఎవరైనా సరే ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు కాపాడటానికైనా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. రోమా 10:12 లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అన్నాడు. కొందరికి అన్నాడా? ఇప్పుడు ఈ లోకం ఏమంటుంది? మీ దేవుడు ఈయన మాకు సంబంధించినడు కాదు. కానీ అక్కడ ఏముంది? అందరికీ ప్రభు, సృష్టికర్త ఆయనే, భూమిని ఆకాశం సూచించిన వాడు ఆయనే, మానవ జాతిని ఉత్పత్తి చేసిన వాడు కూడా ఆయనే, మానవ జాతిని తన రూపంలో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు. ఈ సత్యం వాళ్ళకి తెలియదు. కానీ ఎవరు చెప్పాలా? నువ్వు చెప్పాలా? ఈ ఆధారాలతో మరి చూపించి చెప్పాలా? నేనే సమస్తము నీ వలనే కలిగిన కదా అని 24 పెద్దల వేవేళ్ళకొండ దూతలు పరిశుద్ధుని గాన ప్రతిగానం ఆ పరలోక రాజ్యంలో సమస్తము నీ వలనే కలిగినది ఏది ఆయన లేకుండా సమస్తం ఆయన వల్లనే కలిగింది. అందుకని నీవు తెలుసుకోవాలా, ఆయన వల్ల కలిగింది. మనల్ని చేసిన వాడు ఆయన, రక్షణ ఇవ్వడానికి మన కొరకు మన వలే శరీరాన్ని ధరించుకున్నవాడు ఆయన. అంటే మొట్టమొదటి మానవుడు చేసిన వాడు కూడా ఆయనే. మట్టితో చేశాడు, వాడి నాశనంతరాల్లో జీవాత్మగా నరుడు జీవించడు. నరుడు పాపం చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఆదాము మనవలే ఉన్నాడు. ఆదికాండం 3:22 ఉంది, చూసుకుని మనవలే ఉన్నాడు అంటే దేవుడు వలే ఉన్నాడు. అంటే సాతాను ఏం చెప్పి మోసం చేసింది? మా సాతాను, మీరు ఆ పండు తినదినమున దేవదూతల వలె అవుతారని చెప్పింది. అంటే ఇక్కడ దేవుడు అక్కడ ఏమంటాడు? ఆదాము ఆదాము మనలో ఒకటి వంటి వాడు అంటాడే. సేమ్ అంతే. ఆదాము దేవుడు పోలికలో, దేవుడు రూపంలో చేయబడ్డాడు. దేవుడు మహిమ ఆయనలో ఉంది. మహిమ పోగొట్టుకున్న తర్వాత వారు ఏం చేశారమ్మా? మహిమ వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే వారు మహిమతో కప్పబడ్డారు. అర్థమైందమ్మా? మహిమతో కప్పబడ్డారు కాబట్టి వారి దిగంబరత్వం వాళ్ళకి కనపడటంలా. అదే సత్యం, అర్థం చేసుకుని. మహిమతో కప్పబడిన తర్వాత ఈ దేవుడు ఎప్పుడైతే లోపలికి చెడిపోయిందో, అర్థమైందా? అందుకని అపోస్తలుడైన పౌలు ఉంటాడు, అదే ఏ మనిషి మానవులు లేదు. చెడు అంటే మంచి పోయింది, చెడు కూడా పోయింది. పోయిన వెంటనే వాళ్ళ దిగంబరత్వం వాళ్ళకి కనపడుతుంది. అంటే దిగంబర్లుగా ఉన్నారు, బట్టలు లేకున్నారు, వారికి సిగ్గు కలిగింది. అంతమంది చిన్న బిడ్డలాగా ఉన్నారు, వాళ్ళకి ఏముంది? సిగ్గుని. యేసుప్రభు ఏమన్నాడు? మీరు బిడ్డల వంటి వారైతేనే అక్కడ వెళ్తారని. అది అంటే బిడ్డలు అంటే ఇప్పుడు నీ ఒక 4 ఏళ్ల పిల్లడు, లేకపోతే 5 ఏళ్ల పిల్లడు, లేకపోతే 10 ఏళ్ల పిల్లడు, ఒకవేళ ఒక దెబ్బ కొట్టావు, తిట్టావు, సాయంత్రానికి వచ్చి మళ్ళీ నిన్ను హత్తుకున్నాడా లేదా? హత్తుకున్నాడా లేదా? నన్ను కొట్టావు, తిట్టావు, నేను నీతో పలకనంటాడా? నువ్వు కూడా తల్లి కాబట్టి వచ్చి ఒళ్ళు కూర్చుంటాడు కదా, తల్లి కాబట్టి. కాబట్టి ప్రభు మనమెవరు? ఆయన ఎందరైతే అంగీకరిస్తారో కుమారులు కదా, ఆయన అంగీకరించావు కదా. కనుక ఆయన అంగీకరించిన బట్టే నువ్వు కుమార్తెవి. నేను వదిలిపెడతాడు దేవుడు. అందుకని ఆదాముని వదిలిపెట్టలా. ఇప్పుడు ఆదాముని మళ్ళా తీసుకురావడానికి ఏంటండి? మొట్టమొదట ఆదాముని మళ్ళా తీసుకురావడానికి ఈ రెండో ఆదాము వచ్చాడంట. ఎవరు రెండో ఆదాము? రెండో ఆదాము పైన వచ్చి ఇచ్చాడు. మొట్టమొదటి ఆదాము, మనం మొట్టమొదటి ఆదాముకు సంబంధించిన మనం మట్టి, జస్ట్ మట్టితో చేయబడ్డాం.
ఈ రెండో ఆధారం మనకు 1 కొరింథీ 15:48-49 రాయబడింది. మొట్టమొదటి మానవుడు మట్టితో చేయబడిన వాడు, రెండో మానవుడు మహిమ నుంచి పరలోకం నుంచి వచ్చిన వాడు, మట్టిని పుట్టినవాడు, పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎవడు? ఇప్పుడు మనం మట్టి నుండి పుట్టావు, అర్థమైందమ్మా? శరీరం మూలంగా పుట్టినవాడు శరీరము, ఆత్మ మూలంగా పుట్టినవాడు ఆత్మ. అంటే మనం శరీరం మూలంగా మన తల్లిదండ్రులకు జన్మించాం. ఈ సూట్ ఇచ్చాడు, జస్ట్ ఇది ఈ శరీరం ఏంటంటే నేను సూటాను. గుడారం అంటారు మామూలుగా, భూమి మీద మీ గుడారం శిథిలమైపోద్దని నాకు తెలుసు అంటాడు. ఈ గుడారం శిథిలమైపోద్ది, కానీ ఈ గుడారం శిథిలమైపోయిన తర్వాత మహిమ వస్తుంది. యేసుప్రభు అదే వేశాడు. ఆయన 3వ దినాన మహిమ శరీరాన్ని ధరించుకొని ఎట్లా వెళ్ళాడు ఆ పరలోక రాజ్యానికి? మేఘాల మీద వెళ్ళాడు. శిష్యులు చూస్తున్నగానే హల్లెలూయా. దేవతలు చెప్తున్నారు, గలిలీ సహోదరులారా మీరు ఎందుకు మేఘాల వైపు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడు అదే రీతిగా మళ్ళా వస్తాడని చెప్పిన ఎన్ని రోజులైంది? అర్థమైతే కదా, ఇప్పుడు గ్రహించారు. చెప్పి 2 రోజులు అయిందమ్మా. ఎప్పుడు వస్తాడో? 2 రోజులకు వస్తాడో 3 రోజులకు వస్తాడో చెప్పలేము. కొంతమంది వస్తాడని 2000 సంవత్సరాలకి నేను చెప్తున్నారు కదా అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు ఉండరు. ఆ ఇష్టం ఎప్పుడైనా వస్తాడు, ఆయన వచ్చి దానికే తెలియదు. అవసరమైతే పశువులకు తెలిపిస్తా అన్నాడు, పశువులకు తెలిపిస్తాడంట, నీకు నాకు చెప్పడు. ఒకవేళ ఈ రాత్రి యేసుప్రభు వస్తాడని తెలియపరిచాను, ఒకవేళ సపోజ్ సిస్టర్ గారికి తెలియపరిచాడు అనుకో, మనం అంతా ఏం చేస్తాం? అన్ని వదిలిపెట్టి అడుగు కూర్చుంటాం. ప్రభువా నీ రాజ్యం వస్తుందే మళ్ళీ ఇంటికాడ బిగుతూ ఉంటుంది. కొంత బిగుదా, కొంత అంచడా కొంత ఇచ్చడా అంటాం కానీ కొంత లోతు భార్యలా ఎట్లా గాలిపోయిందో చూద్దామని వెనక్కి తిరిగిందంట. అదే పరిస్థితి. మన మనుషులు ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడో మన హృదయాలు ఉంటాయి. వచ్చింది ఎందుకు? సమస్య అది కాదు, దేవుడు రాజ్యం వెళ్ళటానికి కాదు సమస్య. అందుకంటాడు అపోస్తుడైన పౌలు ఉంటాడు 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలం మటుకే మనం ప్రభువునందు విశ్వాసం ఉంటే మనకంటే దౌర్భాగ్యులు లేరు. అంటే ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది. అక్కడ క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడతావు, బలహీనమైందిగా విత్తబడి బలముగా లేపబడతావు, ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడతావు. ప్రకృతి సంబంధం శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అది ఆదాము దిగంబరయ్యాడు. యేసుప్రభు నువ్వు నీటిలో మునిగి లేచిన తర్వాత గలతీ పత్రిక 3:27 ఉంది, క్రీస్తుని ధరించుకున్నావు అని ఒక వాక్యం ఉంది. ఇవన్నీ నీ కంటికి కనపడతాయా? అప్పుడు ఆయన ఒక తెల్లని వస్త్రం తీసుకున్నాడు, చూపిస్తాడు నీకు కావాలంటే. క్రీస్తుని ధరించుకున్నాడు. వాక్యం మనం పరిమాణం గుర్తుపెట్టుకుని ఏమన్నా అక్కడ అది క్రీస్తుని ధరించు. క్రీస్తు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వారు పగల మేఘంలోనూ రాత్రి అగ్నిలో వాళ్ళు నడిచారు. చెప్పు రగల గుడ్డమాయల కీలు వాయల. అయినా సరే వాళ్ళు ఏం కోరుకున్నారు? అంజూరాలు లేవే, మాకు అక్కడ చేపలు ఊరక దొరికినాయి, తెల్లగడ్డలు లేవే, మోసే మంచి ఇల్లు దొరకలేదు, ఆహారం పెట్టలేదు నువ్వు అంతే. ఇప్పుడు మనం కూడా కాసేపు ఆగితే ఏం చేస్తాం? ఒకవేళ ఉపవాస ప్రార్థనకి భోజనాలు ఏర్పాటు చేశాను అనుకో, సాంబారు బాగలేదే, గోంగూర బాగలేదే, ఏంటి తక్కువ గుడ్డి ఇచ్చారు. యేసుప్రభు కూడా అదే అంటున్నాడు. భౌతికమైన రొట్టెలు చేపల కోసం వస్తున్నారు కానీ మీరు నేనే జీవాహారం, నా తండ్రి మూలంగా నేను బ్రతికినట్టు నన్ను తినేవాడు నా మూలంగా బ్రతకాల. అందుకంటాడు అపోస్తలుడు ఏమంటాడు? ఈ జీవిత కాలం మటుకే కాదు, మనము ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితము ఉందని మనం తెలుసుకొని గురి దాన్ని పెట్టాలంటే మనం భౌతికంగా మనము భేదము కలిగి ఉంటాం. ఎన్ని చెప్పినా కూడా సహజంగా మానవ ఉన్న ఒక తత్వం అది. కాబట్టి ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుడానికి ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆయన నామంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడంటే గమనించండి, 1 కొరింథీ 12:13 అంటే అందరూ ఒకే శరీరం ఒక్కటే. మరి ఇక్కడ ఎక్కడుండి భేదాలను? ఆయనను ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందుటకు అందరూ ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో బాప్తిసం పొందారంట. అందరూ మేఘములో వాళ్ళు ఆత్మ సంబంధమైన పానాన్ని వాళ్ళు పానం చేశారంట అక్కడ ఆనాటి కాలం. ఇప్పుడు చేసిన వరం ఒకటే.
రేపు అక్కడ పోయిన తర్వాత నేను సపరేట్గా ఉంటాను ప్రభా, నాకు సపరేట్గా అంటే కుదరదు అనమాట. ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలా, అక్కడ కుదరదు అనమాట. మాది వేరండి, మాది రెచ్చి అంటే రెచ్చి ఫ్యామిలీ అండి మాది అంటే. ఇప్పుడు ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, చక్రవర్తి చక్రవర్తి. నేను రెచ్చి ఫ్యామిలీ ఇక్కడ, అక్కడ కుదరదు. అక్కడ ఆయన ఎవరు? ఆయన అందముదురు ఆయన అమ్మా, అందరూ ఆయన శరీరములో. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయనే. గుర్తుపెట్టుకున్నాడు. అందుకని నేను నన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టాడు. అప్పుడు అదేం తెలుసా? అందరూ ఉన్నవాడు, అందరిలో వ్యాపించిన వాడు, నేను తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వేమో నాకు సీటు చాలేదు. ఒక్క గుడారంలో ఎన్ని దెయ్యాలున్నాయి? ఒక్క గదిలో ఎంతమంది కూర్చున్నారు? ఒకసారి అర్థం చేసుకోండి, గుర్తు చేస్తున్నాం. ఒక గుడారంలో అన్నీ ఉండే అంటే దెయ్యాలకు ఉన్న యూనిట్ మనకు లేదు. దెయ్యాలకు ఉన్న ఉద్దేశం ఏంది? ఈ గుడారాన్ని పాడు చేయాల. అది ఆ గుడారంలో 2000 దెయ్యాలు ఉన్నప్పుడు ఎక్కడున్నాడు అతను? సమాధులు తిరుగుతున్నాడు, తన తానే గాయపరుచుకున్నాడు. యేసు ప్రభు వస్తున్నారని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఆ దెయ్యాలన్నీ సర్వోన్నతమైన దేవుడు కుమారుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే దెయ్యాలకి తెలుస్తుంది ఎవరో, యేసు ప్రభు, మనకు తెలియట్లా. అది మనం తెలుసుకోవాలి. అందుకని యేసు ప్రభు అన్నాడు, అవి బతిలో ఆడుకుంటున్నాయి యేసు ప్రభు. మనం ఎప్పుడైనా బతిలాడా ప్రభు అని? అబ్బే, మనకేందో బాకీ అన్నట్టుగా అడుగుతాం. మాకు అయ్యి ప్రభా అయ్యి ఏమి లేదు, ఇయ్యాల్సింది ఆల్రెడీ ఇచ్చేసాడు. నీవు గ్రహింపు అంటే ఆల్రెడీ యేసుప్రభు వచ్చాడు. మనం ధనవంతులు అవడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు, మనం ఆరోగ్యవంతులు అవడానికి ఆయన శిక్ష ఆయన అనుభవించాడు. ఇంక ఇయ్యాల్సింది ఏమి లేదు, ఆయన అభిషేకం కూడా ఇచ్చాడు. ఇంకేమైనా ఉందా ఇయటానికి? ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు. నువ్వు పొందుకోవటమే నీ మైండ్ సెట్ మారాలా. ఏం మారాలా? దేవుడు నాలో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నాడు. నీ పాట పాడిందిగా, పాట ప్రత్యేకంగా యేసయ్య నాలో ఉన్నాను, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, మేమిద్దరము కలిసి ఉన్నాం. యేసుప్రభు కదా అంటే నా తండ్రి నాలో ఉండి చేస్తున్నాడు ఈ పనులని, నేను కాదు. నా తండ్రి నేను కలిసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి ఉన్నాము. కలిసి ఉంటే ఇక్కడ చేయబెట్టి కూర్చుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని లేకపోతే కూర్చోలేము. మనకు లోకల్లో ఉన్నప్పుడు మైండ్ సెట్ అయితే దాని లెక్క వేరుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి కమ్మం శుభ్రంగా ఒక ముద్ద పడుకుందాం అని చెప్పినాను. అది సహజంగా మానవులు కదటమ్మా. అందుకని ఇప్పుడు ఏముందమ్మా, శరీరము ఒక్కటే అన్నాడే, 4-5 అన్నాడు. భేదాలు అక్కడ కుదరదు. ఒకవేళ ఎక్కడ పెట్టుకున్నా చెల్లిద్దేమో, అక్కడ మాత్రం కుదరదు. అందుకంటే నువ్వు భేదాల్లో పెడుతున్నావంటే దానికి అపోస్తుడు పౌలు ఉంటారు, మీరు పాలు దాగు స్థితిలో ఉన్నారు అంటాడు. అంతేనా? దాని ఉద్దేశం ఇంకా పాలు తాగుతున్నారు, బలమైన ఆహారం మీకు పెట్టడానికి నాకు కుదరటంలా, ఎప్పుడు పాలతోనే పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటాడు. లెక్కన పక్కన చూస్తే మీరు బోధకులై ఉండాలా, బలమైన ఆహారం తినడానికి మీరు తగిన వారిగా ఉండాలా అంటాడు. ఎందుకంటే ఎదిగిన వారి గురించి ఏమంటాడన్నా, బలమైన ఆహారం అంటాడు. మరి అర్థం కాని వాళ్ళు ఏమంటారు, చిన్న పిల్లకాయలు అంటారు. చిన్న పిల్లకాయలు గలవు. చిన్న పిల్లకాయల్లో ఎలాంటి స్వభావం ఉంటుంది అక్కడ స్పష్టంగా చెప్పాడు. కనుక ఇప్పుడు మనమంతా కూడా అందరము ఒక్క శరీరమని. తర్వాత ఏమొచ్చిన ఉన్నాడు, పోలేదు. అన్ని చెవులైతే ఇంగినిదేడా, అన్ని నోరులైతే అంటే అవయవాల్లో ఎట్లా ఒక్కొక్కదానికి ఒక్కగా ఏ అవయవాన్ని తీసివేయటానికి లేదు. ఒక కన్ను లేకపోతే లోపమే, ఆఖరికి మాట్లాడే చిన్యాలకి లేకపోయినా కూడా లోపమే. దానికి ఇచ్చి ఘనత దానికి. అవయవములన్నీ కూడా ఎంతో సుందరమైనవని స్పష్టంగా చెప్పాడు. కనుక ప్రతిదానికి ఘనత ఇచ్చాడు. చిన్న అవయవమైనా సరే, ఒకవేళ ఆ చిన్న నాలుగు లేకపోతే నువ్వు మాట్లాడతావా? లేదు, అది చిన్నదే కదా. అందుకని ప్రభు ఏమంటాడంటే, ఈ సంగతి పేతురుకి తెలియదు. ఏమన్నాడు అపోస్తులు 10:28, ఏ మనుష్యుడు నిషిద్ధ తగినవాడు కాదు. అది చెప్పాడు అనమాట. నువ్వు పనికిరావు అంటానికి లేదు. వాడిని కూడా ఆడుకుంటాడు దేవుడు. ఆయన చిత్తము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా వాడుకుంటాడో ఆడుకుంటాడు అంతే. కొంతమంది ఏంటంటే రాగల సింహాసనం కూర్చోవడానికి ప్రయత్నించున్నాడా. సింహాసనం కూర్చుంటే కుదరదు. దావీదు సింహాసనం కూర్చోడానికి ఎన్ని సంవత్సరాలు చిక్కాడు? ఫస్ట్ సంగీతం వాయించాడు, తర్వాత ఆయుధాలు మోసాడు, తర్వాత గురి చూసి సింహంతో ఎలుగుబంటితో పోరాడాడు, తర్వాత గొలియాదుని జయించడానికి దేవుడు కృప చూపించాడు. తన జీవితంలో ఎన్ని
స్టెప్ బై స్టెప్ ఆయన ఉన్నతమైన తర్వాత తీసుకెళ్ళి తన మామే చంపటానికి ప్రయత్నించాడుగా 21 సార్లు దావీదుని తరిమాడు. ఎందుకు? ఆయన అనుభవం నేర్పించాలా. మోషేకి 40 సంవత్సరాలు గొర్రెలు కాయటానికి నేర్పించాడు. తర్వాత ఆయన 40 సంవత్సరాల వయసులో దర్శించాడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాపించాడు, 40 సంవత్సరాలు మళ్ళా ఇశ్రాయేలు పల్లి నడిపి. ఆయన వయసు 120 సంవత్సరాలు, కంటి చూపు తగ్గలేదు, ఒంట్లో ఓపిక తగ్గల. అందుకని ఫస్ట్ అనుభవం నేర్పిస్తాడు. ఒకసారిగా నేను వచ్చి సింహాసనం కూర్చోనంటే కుదరదు. ఒకవేళ వచ్చినా పొరపాటున మళ్ళా ఆడకు పోవాల్సింది. ఆడపోయి 4 బాతుడు మామూలుగా వినకపోతే అంటే ఇది మనకి శరీరం మనకి సహకరించదు. కాబట్టి 4 బాధేను ఆయన సరిచేసి బాగా నల్లగొట్టి అప్పుడు గుడ్డని సబ్బు పెట్టి కానీ ఉతికితే ఎట్లా ఉంటుంది అట్లా నల్లగొట్టి శుద్ధంగా చేసి అప్పుడు ఆయన మంచి పాత్రగా, ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉండటానికి పాత్ర మీద పెట్టి సారి మీద పెట్టి తిప్పుతాడు అనమాట. బాగా తిప్పుతున్నప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్రభు అంటే కుదరదు. నువ్వు మంచి పాత్రగా ఉండాలని, మంచి శిల్పకారుగా, మంచి రూపం రావాలని. పైకి కదమ్మా, లోపల. అందుకని ఇక్కడ భేదం ఉండేది. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి. గల్తీ 3:28 నుండి అందరూ ఏకమై ఉన్నాడు. ఈదులు లేదు, అన్యులు లేవు. లేదు. అది యేసుక్రీస్తునందు మనమంతా కూడా అయితే అదే మహిమ క్రీస్తు సంబంధులైతేనే. అర్థం చేసుకోండి. అదే గలతీ పత్రిక 3:13 ఏమంటాడు? ఆత్మను గురించి వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్టుగా క్రీస్తు యేసు ద్వారా. కొంచెం బాగా నిదానంగా ఆలోచించండి. క్రీస్తు యేసు ద్వారా అంటే క్రీస్తు అంటే అభిషేక్తుడు, యేసు అంటే శరీరాన్ని ధరించుకున్నాడు, శరీరాన్ని మన కోసం ఇచ్చాడు, సిలువలో అర్పించాడు. క్రీస్తు యేసు ద్వారా మీకు ఎవరికి విమోచించాడు. శాపగ్రస్తుల కోసం ఆయన ఏం చేశాడు? శాపం ఎరుగున ఆయన మన కోసము శాపంగా, పాపం ఎరుగున ఆయన మన కోసము. ఒక అతను మారు మనసు పొందాడు. ప్రభువా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను, అంతేగా అంది. ఒక అతనేమో ఇంకా ప్రభువా నన్ను దించితే ఇంకా 4 దొంగతనాలు చేసుకొని ఇంకా హ్యాపీగా ఉంటాను, నువ్వు దేవుడు అంటున్నావు కదా ప్రభా అన్నాడు. అయితే అతన్ని తిట్టలేదు కానీ, ప్రభు కోపడలేదు కానీ, ఈ వ్యక్తి పక్కనకి వరే బుద్ధి లేదరా నీకు, మన దొంగలమే కదా, మనకి శిక్ష న్యాయమే, మనం నరహంతకులమే, ఆయన ఏ పాపం చేయలేదురా. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు, నేడే నేను వెళ్తున్నాను కాబట్టి నేడే ఈయన తీసుకెళ్ళి ఆయన అడు కూర్చోబెట్టి మళ్ళీ వచ్చాడు కిందకి, గుర్తుపెట్టుకోండి. అదన్నా అందుకే అంటాడు ఆయన మరియతోటి, నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు మీరు. ఆయన దగ్గరికి ఇంకా వెళ్ళలేదు కానీ నన్ను ముట్టద్దు చెప్పు నా సహోదరులకి, ఏమని? నేను లేచానని చెప్పు. హల్లెలూయా. ప్రపంచములో మొట్టమొదటగా అపోస్తులుగా పిలువబడిన సహోదరి మగ్దలేని మరియా, 7 దెయ్యాలు పట్టిన మరియా, ఉదయకాలం 4 గంటలకి సమాధి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళింది మరియా అంటే ఆ ఒక్కతే కనపడుతుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? తలుపులు వేసుకుని కడకడకడ కూడా వండుతున్నారండి. వీళ్ళేమో పిరికివారు, ఆమె ధైర్యంగా ఉంది. ఆమె ప్రభుని వెతుకుతుందంట. ఎందుకంటే నా ప్రభుని ఎవరో తీసుకెళ్లారు, అసలు ఇది సమాధి తెరవబడింది అని చెప్పి వెతుకుతూ ఉంది. దేవదూతలు ప్రత్యక్షమయ్యి, అమ్మ ఎవరిని వెతుకుతున్నావు, ఎవరు కావాలి మీకు అంటే, లేదు నా ప్రభుని ఎవరో ఎత్తకెళ్ళారు, ఎక్కడని పెడితే చెప్పండి నేను ఎత్తుకొని పోతా అంటే, ఒక్క ఊరు పక్కన ఊరు లేరు, ఎత్తుకొని పోతా అంటుంది. అంటే ఆమంత ఆసక్తి. ఏమని రాయబడింది హెబ్రీ పత్రిక 6:3-6లో? ధైర్యం, నిరీక్షణ, ఉత్సాహం, తుదమట్టుకు నువ్వు కనపరిచినలా నువ్వే ఆయన ఇల్లు, నువ్వే నీలోనే ఉంటాడు ఆయన. మరి మగ్దలేని మరికి ప్రత్యక్షమేడ లేదా? అప్పుడు ఇంకా తండ్రి దగ్గరికి పోలేదు. ప్రపంచంలో ఎవరికి ప్రత్యక్షం కాలా, ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమె స్థితిగతులు ఏంది? నన్ను 7 దెయ్యాలు వదిలిపెట్టి నన్ను స్వస్థపరచు. ఎంత కృతజ్ఞత కలిగిందండి. చాలామంది ఉపకారాలు పొందుకొని కూడా దేవుడు అంటే కృతజ్ఞత లేక ఉంటారు. దేవుని వెతకటం చాలా అలక్ష్యం చేస్తారు. కాబట్టి ప్రభు ఎంతో నమ్మదగినవాడు. ఈ జీవితమే శాశ్వతమని అనుకుంటే
మనకంటే దౌర్భాగ్యులు లేదు. మన జీవితం తర్వాత ఇంకొక జీవితము ఉందని తెలుసుకొని అక్కడ అంటాడు. కొలసీ పత్రిక చివరిగా ఒక మాట చెప్పుకుని ముగించుకుందాం. కొలసీ పత్రిక 3:11 ఏం రాండి? లేదు లేదు లేదు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడని. అది అంటే ఇక్కడ కూడా ఏమంటాడంటే 9 ఒకనితో ఒకడు అబద్ధమాడక ఏలనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము ధరించుకోండి అంటున్నాడు. ఇక్కడ నవీన స్వభావం ఎట్ట వస్తుంది? ఆయనను ధరించుకుంటే వస్తుంది. మనకి మామూలు పాత స్వభావమే, పాత చింతకాయ పచ్చడే పనిచేస్తుంది. సహజంగా అందరిలో పనిచేస్తుంది. ఆయన మన లోపలికి వచ్చినప్పుడు అప్పుడు నవీన స్వభావం మీరు ధరించుకోండి అంటే ఆయన ధరించుకోవడానికి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి తర్వాత ఏమంటాడు ఆయన అంటాడు, ఇట్టి వారిలో హేలీలీలను ఈదుడును భేదము లేదు, సున్నతి పొందుటేందును భేదము లేదు లేదు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. అర్థమైందా? అందరిలో ఉన్నాడు. ఊతే బతికా మనం ఏముంది అసలు? మట్టి జస్ట్ అర్థం అంటే అయిపోయా, ఆడిపోతాం అంటే ఆయన నమ్ముకుంటే ఆడ దగ్గర పోతావు. తర్వాత ఈ సూట్కి ఏం చేస్తారు? ఏం హంగామా చేస్తారు అన్న. బతికున్నప్పుడు కూడి పెట్టరు కానీ చచ్చిపోయిన తర్వాత ఏం హంగామా చేస్తారు. అబ్బు కొంతమంది దానికి మళ్ళా ఎండి గిన్నెలు పంచేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? జ్ఞాపకార్థం అంట. వారిని ఆయన ఇదేంది ఈ విడ్డూరం ఏడన్నా చూసాం అసలు? బ్రతికున్నప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు మనిషి దేహములు ఊపిరి ఉన్నప్పుడు కాస్త సహాయం చేయండి, కాస్త యవన పిల్లకాయలు సహాయం చేయండి, వృద్ధాప్యం ఉన్నవారికి కొంత సహాయం చేయండి, అది సేవ అన్నాడు. అబ్బా మాకు 6 మందిరాలండి, 7 ఏరి అప్పుడు ఏమందిరాలు అప్పుడు. ఇప్పుడు ఏమందిరం? నీవు దేవుడు ఆలయం అని నీకు తెలియదా? దేవుడు ఆత్మ నీళ్ళు నివసిస్తున్నాను తెలియదా? బ్రతికునుడికి సహాయం చేయకుండా ఎవరికో చేస్తా అంటే గురిదేమ్మా, కొంచెం ఆలోచించండి మీరు దయచేసి. కోప్పడద్దులండి, మళ్ళీ కోప్పడితే మళ్ళీ బీపీ షుగర్ పెరిగిద్ది. నిదానంగా ఆలోచించండి. ఒకవేళ నీకు ఓపిక ఉంది. యవనస్తులు లేరా మీరు? యవనస్తులు కొంతమంది పని చేసుకుని వీళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం అందించడానికి ఏమైనా చేతులు వస్తున్నాయా? అబ్బే, చేసిన వాళ్ళకి చేయటం, రుద్దిన వాళ్ళకి రుద్దడం, ఇదేనా బతుకులా? ఏమన్నా అర్థం ఉందా? కొంచెం చాలామంది ఉన్నారు అసలు ప్రభు సువార్త మిషనరీలు వాళ్ళు తమ జీవితాలను వదిలిపెట్టుకున్నారు. వాళ్ళు మంచి నేర్పించాడు. మనకేం తెలుసు మంచి? ఇది చీకటి ఖండం, అంతా విచారం దొంగతనం ఇయే తెలుసు జనానికి. విగ్రహాలను చీకటి ఖండం. వాళ్ళు మంచి నేర్పించాడు. ఆడవాళ్ళకి చదువు నేర్పించాడు, వాళ్ళ వైద్యం నేర్పించాడు. ఉచితంగా వాళ్ళ తమ జీవితాన్ని వాళ్ళు నేర్చుకున్న విద్యని అనేకులకి నేర్పించారు. వాళ్ళు రాకపోతే మన బ్రతుకులు ఏమైపోయేది తెలుసా? వాళ్ళు రాకమునుపు ఏంది పరిస్థితి? మీ ఆయన చచ్చిపోతే నిన్ను కూడా ఆడబెడతారు, ఆడబెడతారమ్మా. వాళ్ళు వచ్చిన తర్వాత పోయినాడు పోయాడు, ఈ బతుకున్నాకెందుకు శిక్ష అని చెప్పి వాళ్ళు వాదించి ఆ చట్టాన్ని మార్చారు. లెక్క ప్రకారం వాళ్ళు రాకమునుపు ఏంది పరిస్థితి? భర్త చనిపోతే భర్తతో పాటు బొడుగుడు. అప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో 3 ఆచారాలు, భయంకరమైన ఆచారాలు. ఆడవాళ్ళకి బోడుగుడు చేసి తెల్లచీర కట్టి ముసుకేసి కూర్చోబెడతారు అంతే. ఇంకొకడు నీ ముఖం చూడకూడదు, మొండమోపం ఎదురితే అవకూడదు. అబ్బు, ఇది పరిస్థితి. వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశారు? మంచిని నేర్పించారు. మానవురాలే కదా, సత్యం నేర్పించాడు. అర్థమైందా? ఆమెను కూడా దేవుడు తన రూపంలో చేసుకున్నాడమ్మా. మీకు వాక్యం చేతి అర్థమైంది. ఆదాములో నుంచి తీశాడంట. అదే నీకు మహిమ నీ భర్తకు మహిమ యేసయ్య, యేసయ్యకి మహిమ తండ్రి. అదేనా? నీవు ఆయన ఏకమై ఉన్నావు. అందుకని ఆ పురుషుడికి మనం లోపడాలని చెప్పి రోమపత్రిక 7:4 ఆ పురుషుడికి మనము లోపడాల. ఆ పురుషుడికి లోపడంటే ముందు ఈ పురుషుడికి లోపడు. ముందు ఇక్కడున్న పురుషుడికి నేను ఎంటలేదంటే అట్టు గురించి ఆ పురుషుడు ఆయన ఫస్ట్. నీ పురుషుడు ఎవరు? నిన్ను సృజించిన వాడు నీకు భర్త. ఆయన నీకు మహిమ. గుర్తుపెట్టుకుని నీవు ఆయన శరీరానివి. కాబట్టి అందరిలో ఉన్నవాడు, ఏ భేదము లేదు. ఆ విధంగా ఉంటూ ప్రభులో ముందు సాయిపోయింది. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన కాక అంతే.